గుడ్ ఈవినింగ్ సార్. మమ్మల్ని అడగండి సార్, ఆయన ఫీల్ అవ్వరు సార్ ప్రెషరు. యాక్చువల్గా అది కరెక్టే. కాకపోతే మధ్యలో ఏం జరిగింది, నేను రవి గారు సినిమా దృష్టిలో పెట్టినాను తప్ప నేను ఐ వాంట్ టు ఫినిష్ మై తెలుగు ఫిల్మ్. నేను మిగతా విషయం పట్టించుకోవాలా. సో ప్రజలంతా ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే బన్నీ గారు దే ఫెల్ట్. కానీ ఒకటి చెప్పగలను, మధ్యలో ఇది కరెక్ట్ కాదేమో, పాన్ ఇండియా అంటే మనం అంత చేయలేము, ఇది చేయలేము అని యాక్చువల్లీ వీ లెఫ్ట్. అది మాట్లాడుకుని మనం ఎక్కువ చేసుకోవద్దు వాళ్ళు తెలుగు అని. దెన్ రాజమౌళి గారికి ఎలా తెలిసిందో హీ కాల్డ్ చేస్తే, చూడు నీ సినిమా తెలుగు రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. ఈ కాల్ సెపరేట్లీ. లేదు సార్, ఐ థింక్ నేను ఏదో వేరే ఆలోచిస్తున్నా, నాకు అర్థం తెలిసింది వింటున్నాను, కానీ మీకు లాజిక్ అర్థం కావట్లా. మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి, నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. అండ్ మరి ఎందుకు ఆయన కాల్ చేయాలనిపించిందో, ఈ కాల్డ్ మీ అండ్ అగైన్ వీ స్పోక్. అండ్ నా ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఇట్లా చెప్పారు అని ఐ స్పోక్ టు బన్నీ గారు అండ్ మైత్రి ప్రొడ్యూసర్స్, మన ప్రొడ్యూసర్ ఇద్దరు నవీన్ గారు గారితో. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ ఇట్లా చూడటం మొదలుపెట్టాం. సుకుమార్ గారు సార్ చెప్పండి. రంగస్థలం పీరియాడిక్ సినిమా, ఇది పీరియాడిక్ సినిమా కాదు. బట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్కి, అన్ని క్యారెక్టర్లకి కూడా సాధారణంగా యూజువల్గా హీరోకి మేక్ ఓవర్, హీరోకి సమ్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ ఎపీరియన్స్ క్యారెక్టర్. అది దేనికోసం అని, ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏమైనా చెప్తారా? యాక్చువల్గా ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అనండి. ఎందుకంటే 96 to 2004 అని తీసుకున్నాం మేము టైం. సెల్ ఫోన్ లేని టైం అండి, సెల్ ఫోన్ టైం లేని టైం. కాకపోతే ఎందుకు సెపరేట్గా చెప్పలేదు అట్లా అంటే, ఎర్రచందనం అనేది ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ టాపిక్ కూడా. సో దాన్ని మేము పీరియడ్ సినిమాని ఎక్కువ హైలైట్ చేయాల. అంటే ఇది కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీసాను అనమాట. సో యూ కెన్ సీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది, అప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది. సో అట్లా ఒక నేను తెలియకుండానే ఒక ఏమనాలి, ఇమాజినరీలో ఏమనాలి, ఇమాజినరీ పీరియడ్ అనుకోండి, ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి, అట్లా అనుకున్నాం. ఇక క్యారెక్టర్స్ సుకుమార్ గారు అది ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇప్పుడు జరిగితే ఎలా అనే దాంట్లో మీరు అనుకుంది, మీరు ఊహించుకుంది అంతేగా. అలా వచ్చారా సార్? ఆయన ఏదో చెప్తున్నారు కానీ సినిమా పీరియడ్ సినిమా అంటే కరెక్టే. ఆయన ఏదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు కానీ నేను క్లారిటీ ఇస్తాను సార్, అది పీరియడ్ సినిమానే.